ఫ్యామిలీతో కలిసి ద్వారకా తిరుమల అయితే వచ్చామండి. అంటే ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి అంటారన్నమాట. ఇది ఏలూరు దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు తలనీలాలు ఇచ్చేసి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా పెద్ద తిరుపతి వెళ్ళాలని ప్లాన్ అండి. అక్కడికి అయితే వీళ్ళు రావడానికి కుదరట్లేదు అనమాట. అందుకని ఇక్కడ చిన్న తిరుపతి వచ్చి ఇక్కడ తలనీలాలు అవి ఇచ్చేసాను. ఇప్పుడు తిరుపతి అయితే బయలుదేరామండి. చెప్పాను కదా ఫ్యామిలీ అయితే రావట్లేదు. ఇప్పుడు ఫ్రెండ్స్తో అయితే పెద్ద తిరుపతి వెళ్తున్నాము. ట్రైన్ అయితే బయలుదేరిందండి ప్లాట్ఫామ్ నుండి. నైట్ మొత్తం ట్రైన్ జర్నీ అయితే ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ అయితే రీచ్ అవుతాం అనమాట తిరుపతి. రండి సార్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మెట్ల దారి ద్వారా వెళ్దామని ప్లాన్ అండి. అక్కడ వరకు వెళ్ళాలంటే ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు దాని గురించి వెయిటింగ్. ఇక్కడ మేము శ్రీవారి పాదాల వైపు అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి 100 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు వీళ్ళు ఆటో వాళ్ళు. ఇక్కడ 2 రకాల మెట్ల దారులు అయితే ఉన్నాయండి. ఒకటి అలిపిరి, రెండోది శ్రీవారి పాదాలు. ఇప్పుడు అలిపిరి వైపు అయితే మేము వెళ్ళాము. ఇది ఇప్పుడు శ్రీవారి పాదాల వైపు ఫస్ట్ టైము వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు శ్రీవారి పాదాలు మెట్ల దారి వైపు అయితే వచ్చామండి. చూడొచ్చు మీరు అన్నమాట దారి. ఇది నడకదారిని వెళ్ళే వాళ్ళకి దర్శనం టోకెన్లు వేసే లైన్ అండి. ఇక్కడ మనకి టోకెన్లలో ఎన్నింటికి దర్శనం అన్నది అన్నీ మెన్షన్ చేసేస్తూ ఉంటుంది. కంపల్సరీగా ఆధార్ కార్డు అనేది క్యారీ చేయాలండి ప్రతి ఒక్కరు. ఇది లగేజ్ కౌంటర్ అండి. ఇక్కడ కూడా క్యూ లైన్ అయితే ఉంది. ఇక బ్యాగులు పెట్టే ముందు ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగులు అనేది లగేజ్ కౌంటర్లో ఇచ్చేస్తామండి. ఇచ్చేసి మనం బయలుదేరచ్చు. ఇప్పుడు మనం కౌంటర్లో పెట్టి లగేజ్ అంతా ఇలా వ్యాన్లో అయితే పైకి తీసుకొస్తారండి. ఇక్కడ మెట్లు పూర్తి అయిపోగానే అక్కడ కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కదా ఇక్కడ నుండి మెట్ల దారి అయితే మొదలైందనమాట. టోటల్ స్టెప్స్ అయితే 2388 స్టెప్స్ అండి. చూడొచ్చు మీరు. కూర్చొని ఇలా కొంత దూరం మెట్లు ఎక్కుతా అప్పుడప్పుడు ఆగి కొద్దిగా కవర్లు చెప్పుకుంటా చాలా సరదాగా అయితే సాగుతుందండి ప్రయాణం. మా వాళ్ళు కూడా కొద్దిగా అక్కడక్కడ ఆగుతున్నారండి. ఒక్కొక్కరు వెనకబడినా వాళ్ళని కలుపుకొని అయితే వెళ్తున్నాం అనమాట. రండి ఏంటి వెళ్దామా. కింద దర్శనం టోకెన్లు ఇచ్చారు కదండి, వాటిని ఇక్కడ అంటే 1200 మెట్టు దగ్గర అయితే స్కానింగ్ అయితే పెట్టారనమాట. ఈ స్కానింగ్ కనుక చేసుకోకపోతే ఈ టికెట్ కూపన్ అనేది చెల్లదు. అంచేత కంపల్సరీగా ఇక్కడైతే స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ మెట్లు మాత్రం చాలా స్ట్రైట్గా ఉన్నాయండి. కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అయినా ఈ మెట్లు అయితే కొంచెం త్వరగానే మనం కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. 2 అవర్స్లో కల్లా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 1600 మెట్ల దగ్గరికి అయితే వచ్చాము. చూడొచ్చు మీరు. గోవిందా. చూశారు కదా, చిన్నపిల్లడు కూడా చాలా హుషారుగా అయితే ఎక్కుతున్నాడు అండి మెట్లు. వచ్చేసాం, ఇంకా దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు 2000 మెట్ల దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా 388 స్టెప్స్ మాత్రం ఉన్నాయన్నమాట.
ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్లు లెక్కే. అదేనండి ఎండింగ్ పాయింట్, స్టెప్స్ అయిపోయినాయి అనమాట. ఎక్కడ బాగారు నెంబర్ చెప్పు, ఎన్ని మెట్లు కడుతున్నారు నెంబర్ చెప్పు. ఇప్పుడు పైకి అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకుంటాకి వెళ్ళాలి. ఇప్పుడు లగేజ్లన్నీ తీసుకొచ్చేసామండి. ఇక ఇక్కడ నుండి నా రూమ్ కోసం అయితే వెళ్ళాలి. రూమ్ కోసం కూడా లైన్లో అయితే నుంచోవాలన్నమాట. ఇప్పుడైతే రూమ్ కోసం వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ రూముల కోసం క్యూలో అయితే నుంచోవాలండి. ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ అయితే ఉందన్నమాట. ఒకవేళ రూమ్లు వద్దనుకుంటే ఇక్కడ లాకర్లు అనేవి దొరుకుతాయండి. అంటే లగేజ్ పెట్టుకొని మనం ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అది వెళ్ళొచ్చు అనమాట. అలా కూడా ఉంది ఆప్షన్ ఇక్కడ. ఫైనల్గా మాకు రూమ్ అయితే దొరికిందండి. ఇప్పుడు రూమ్లోకి అయితే వెళ్తున్నాము. అయితే రూమ్ లోపల 2 బెడ్లు ఉన్నాయండి. 2 బెడ్లును 2 గదులు అయితే ఉన్నాయి. మామూలుగా ఇది మనం పెద్ద ఉపయోగించేది ఏం లేదు. ఫ్రెష్ అయ్యి మనం దర్శనానికి వెళ్ళొచ్చేపటికి ఒక రోజంతా అయితే అయిపోద్ది అనమాట. అయినా కానీ ఒక రూమ్ అనేది ఉంటే మనకు ఒక కంఫర్ట్గా ఉంటుంది. అందుకని చాలామంది రూములకి అయితే ట్రై చేస్తారనమాట. మా వాళ్ళందరూ కూడా గుండ్లు అయితే చేసుకుని ఇప్పుడు దర్శనానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరామండి. ఫోన్ అయితే తీసుకెళ్ళొద్దు అనుకున్నాం, కానీ అక్కడ దగ్గరలో కౌంటర్లో అయితే పెట్టేద్దామని చెప్పి ఫోన్ తీసుకెళ్తున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ వీడియో అయితే తీస్తాను. దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మొబైల్ అయితే కౌంటర్ నుండి తీసి వీడియో అయితే చేస్తున్నాను. మేము ఈవినింగ్ 5కి వెళ్తే ఇప్పుడు నైట్ 1 గంట అయితే అయిందనమాట. ఓవరాల్ చూసుకుంటే కొంచెం త్వరగానే అయిపోయిందని అనుకోవచ్చు దర్శనం. లేకపోతే ఒక రోజు అయితే చాలా ఎక్కువ టైం కూడా పడుతుందండి. ఇప్పుడు 1 గంట అయినా కానీ నిత్యం జనాలతో అయితే రద్దీగా ఉంటుందండి. నిత్య కళ్యాణం పచ్చదూరం లాగా ఇక్కడ ఎప్పుడు జనాలతో రద్దీగా అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు. ఇప్పుడు ఉచిత భోజనానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మార్నింగ్ 8:30 కాడి నుండి నైట్ 9:30 వరకు అయితే భోజనం అనేది ఉంటుంది. ఇది అన్నప్రసాద భవనం కూడా ఈ గుడి దగ్గరలోనే అయితే ఉంటుందండి. మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూడొచ్చు మీరు అక్కడ ప్రాంతం. కనిపిస్తుంది నిత్యాన్నదాన భవనం అండి. చూశారు కదా, ఇక్కడ రోజు వేలాది మంది భక్తులైతే వెళ్ళి అన్నప్రసాదం అయితే భోజనం చేసి వస్తారండి. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు ఇదైతే లైన్ అండి. ఇలా క్యూ లైన్లో అయితే పంపిస్తారనమాట. ఇక్కడ చాలా కంపార్ట్మెంట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఒకవేళ కింద కంపార్ట్మెంట్ నిండిపోతే మళ్ళీ ఇంకో కంపార్ట్మెంట్కి పంపిస్తారు. ఇలాగా కంపార్ట్మెంట్ల వారీగా జనాలను అయితే వదులుతూ ఉంటారు అనమాట. ఇక్కడ మీరు సిట్టింగ్ కూడా చూడొచ్చు. కొన్ని వేల మంది అయితే కూర్చోవచ్చు అనమాట. ఈ సిట్టింగ్ చూస్తే మీకే అర్థమైపోద్ది కదండి రోజు ఎంతమంది వచ్చి భోజనం చేస్తారో. సో ఇప్పుడు భోజనం అయితే అయిపోయిందండి. భోజనం చేసి బయటకు వచ్చేసాం. చూసారు కదా ఎంతమంది సిట్టింగ్ అయితే ఉందో. కొన్ని వేల మందికి అయితే ఇక్కడ నిత్యానందనం అయితే జరుగుతూ ఉంటుంది. అయిపోయింది. ఇక్కడ దగ్గరలో ఉన్న చూడాల్సిన ప్లేస్ ఉంటే చూసుకొని ఇక్కడ మేము రిటర్న్ అయిపోతాం అనమాట. ఇది కోనేరు అండి. ఈ కోనేరులో స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు అనమాట.
ఇక్కడ ఈ చెట్టుకు కూడా చాలా ఏళ్ళ చరిత్ర అయితే ఉందండి, చాలా పెద్దదన్నమాట. ఇక్కడ పవర్ సప్లైకి ఇక్కడ 3 జనరేటర్లు అయితే ఉన్నాయండి, చూడొచ్చు మీరు. ఇక్కడ గుడి ఆవరణలో ఎప్పుడు కచేరీలు అయితే జరుగుతూనే ఉంటాయండి. ఇక్కడ దగ్గరలో పార్క్ ఏదో ఉందంటే చూస్తాకైతే వెళ్తున్నామండి. ఈ నామాల పార్క్ అంట. ఇది నామాల పార్క్ అయితే చాలా బాగుందండి. పార్క్ లాగా టూరిస్టులకు అయితే చాలా బాగుంటుంది, కొద్దిగా వచ్చి రిలాక్స్ అయ్యి వెళ్ళటానికి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లడ్డూలు అండి. లడ్డు చూడు, పెద్ద లడ్డు. ఈ లడ్డు చూసారా? ఈ లడ్డు ఇది శ్రీవారి ప్రసాదం అనమాట. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఎవరైనా తిరుపతి వెళ్ళి వచ్చామంటే ముందుగా అడిగేది ప్రసాదం అండి. తిరుపతి లడ్డు ప్రసాదం అనేది చాలా ఫేమస్ అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి కూడా ఇష్టమైన ప్రసాదం అని చెప్తారు. అదీగాక ఇక్కడ ఉన్న టేస్ట్ ఏ లడ్డూలో కానీ ఎక్కడ కూడా దొరకదండి, అంత బాగుంటుంది అనమాట. సో చివరికి తిరుమల దర్శనం అయితే చక్కగా అయిపోయిందండి. ఇప్పుడు రూమ్ ఖాళీ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. రండి. సో అయిపోయిందండి తిరుపతి ప్రయాణం. ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుండి మళ్ళీ కిందకి వెళ్ళి రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ వెళ్ళాలంటే ఇక్కడ బస్సులు ఎనీ టైం ఉంటాయి అన్నమాట. బస్సులు కానీ జీపులు కానీ ప్రైవేట్ వెహికల్స్ చాలా అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రిటర్న్ జర్నీ బస్ స్టాండ్కి వెళ్ళడానికి అయితే బస్సులో కూర్చున్నామండి. ఇక్కడ రోడ్లు మాత్రం చాలా వంపులుగా అయితే ఉంటుందండి, చూస్తున్నారు కదా. అయితే ఇది అలిపిరి వైపు మెట్లు మార్గం అండి. ఇదైతే కొంచెం అక్కడక్కడ రోడ్డు అయితే తగులుతూ ఉంటుంది. కంటిన్యూగా మెట్లు ఎక్కలేని వాళ్ళకి ఈ మెట్ల దారి అయితే కొంచెం సులువుగా ఉంటుంది అనమాట. అయితే ఈ పైనుండి కిందకి వచ్చే బస్సు మార్గం అయితే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుందండి. అంటే బస్సు పడిన వాళ్ళకైతే వామిట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఈ దారి చాలా వంపులుగా అయితే ఉంటుంది అనమాట. కొద్దిగా చిన్నపిల్లలకి లేడీస్కి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది అలిపిరి వైపు మెట్ల మార్గం ఉంది కదా, అటు ఎంట్రన్స్ అండి. బస్సులు అయినా కానీ ఇటే వెళ్తాయి అన్నమాట. ఇక్కడ నుండి నడక మార్గం అయితే ఉంటుంది. ఇది ఎంట్రన్స్, చూడొచ్చు మీరు. ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. చూశారు కదా పైనుండి బస్ మార్గం ఎలా ఉందో, చాలా వంపులుగా అయితే ఉంటుందన్నమాట. ఇది స్టేషన్ దగ్గరలో ఉన్న గోవిందరాజుల స్వామి ఆలయం అండి. ఇది చాలా పురాతనమైన ఆలయం అన్నమాట. మాకు ఇంకా టైం ఉందని చెప్పి ఇటు ఈ గుడి దగ్గరికి అయితే వచ్చాము. అదే కాక చాలామంది చెప్పారు ఇది చాలా పురాతనమైన గుడి, ఇక్కడికి వెళ్ళమని చెప్పి మేము కూడా అలాగే వచ్చామన్నమాట. నేను ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ గుడి మాత్రం దర్శించుకొని వెళ్ళండి, చాలా బాగుంది.
మాకు లక్కీగా గోవిందరాజ స్వామి ఊరేగింపు కూడా దొరికిందండి, చూడొచ్చు మీరు. సో తిరుపతి ప్రయాణం అయితే మాకు బాగా జరిగిందండి. శ్రీవారి దర్శనం కూడా మాకు చక్కగా అయ్యింది. చాలామంది వీడియోలు చూసి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము వెయిట్ చేస్తున్న ట్రైన్ అయితే వస్తుందండి. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రావు క్యాప్చర్స్.